ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఫిబ్రవరి నెల 10వ తారీఖు మంగళవారం. ఈరోజు నవమి తిథి పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, పోటీ ప్రపంచంలో నూతన అవకాశాలు అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. పంచములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో మీరు కాస్త నిరాశ చెందుతారు, అశాంతికి గురవుతారు. కొన్ని ఇబ్బందికర సంఘటనలు కూడా ఎదుర్కొంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. దశములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలు కూడా మీకు లభిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు కానీ, బొబ్బర్లు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకుంటారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అష్టములో రవి సంచారం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున భాగ్యములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతారు. అభివృద్ధిని సాధించుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, జన సహకారము, ఆర్థికంగా బలపడే పరిస్థితి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధించుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. పని భారము, శ్రమ అధికమవుతుంది. జనాలతో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని యొక్క జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి, ఆదాయం కూడా పెరుగుతుంది. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు అనగా భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి.
బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయండి. తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున దశమంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా ముందుకు సాగుతాయి. మీ పనికి శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ పనితనానికి, మీ నేర్పరితనానికి, మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలతో కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, అనవసరం విషయాల్లో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల కూడా అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కూడా అపార్థాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు, పెద్దల అభినందనలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషించే పరిస్థితి ఈరోజు ఉంది. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆదాయం అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలకు కూడా అనుకూల వాతావరణం ఉంది. పంచమంలో శని సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. జనసహకార లోపం, పనివారి సహకారంతో ఇంట బయట పనుల భారం పెరిగిపోతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టాన్ని చవిచూస్తారు. ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. చంద్రపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు ఈరోజు పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, మంచి లాభాలు, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో కుజుడు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, వాహన సమస్యలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో సునాయాసంగా అభివృద్ధిని సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు అవకాశం ఉంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల
వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపారాభివృద్ధి, నూతన అవకాశాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు, అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మీదటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపార నష్టము, కుటుంబంలో అశాంతి, సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. వెంకటేశ్వర స్వామి దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. తులసి ఆకులను కానీ, తులసి మాలను కానీ స్వామివారికి సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.